ఏపీ హోంమంత్రి వంగలపూడి అనితకు పెను ప్రమాదం తప్పింది. ఏలూరు జిల్లాలో పర్యటిస్తున్న ఆమె కాన్వాయ్లో వెళ్తుండగా బైక్ అడ్డం వచ్చింది. ఈ క్రమంలో బైకర్ను తప్పించి కాన్వాయ్లోని ఎస్కార్ట్ వాహనం సడన్ బ్రేక్ వేసింది. ఈ క్రమంలో వేగంలో ఉన్న హోంమంత్రి కారు ఎస్కార్ట్ వాహనాన్ని వెనుక నుంచి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 2 వాహనాలు పాక్షికంగా దెబ్బతిన్నాయి. కాగా హోంమంత్రి అనితకు ఎలాంటి గాయాలు కాలేదు. ఆమె క్షేమంగా ఉన్నట్లు అధికారులు తెలిపారు. అనంతరం ఏపీ నీట్లో ఏర్పాటు చేసిన కార్గిల్ యుద్ధంలో జవాను విజయ రాజా జయంతి వేడుకల్లో ఆమె పాల్గొన్నారు. ఇక ఎమ్మెల్యేలు బొలిశెట్టి శ్రీనివాస్, పచ్చమట్ల ధర్మరాజు, పరమవీర చక్ర అవార్డు గ్రహీత సుబేదార్ మేజర్ సంజయ్ కార్యక్రమానికి హాజరయ్యారు. టీబీఆర్ సైనిక్ స్కూల్లో ఏర్పాటు చేసిన అమరవీరుల విగ్రహానికి పూల మాలలు వేసి నివాళులు అర్పించారు మంత్రి అనిత. ఈ ప్రమాదంపై హోంమంత్రి అనిత స్పందించారు. తన బుల్లెట్ ప్రూఫ్ కారుకు స్వల్ప డ్యామేజ్ అయ్యిందన్నారు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ప్రజల ఆశీస్సులు ఉన్నంత వరకు తనకేం కాదని చెప్పుకొచ్చారు. తనకు చాలా మంది ఫోన్లు చేస్తున్నారని, తాను బాగానే ఉన్నట్టు తెలిపారు. ప్రజలు ఎవరూ ఆందోళన చెందవద్దని తెలిపారు. ఈ రోజు మార్నింగ్ వచ్చేటప్పుడు ఒక చిన్న మధ్యలో దారిలో ఎస్కార్ట్ వెహికల్కి ముందున్న ఒక చిన్న బైక్ ఏదో అడ్డు రావడం వల్ల అతను చాకచక్యంగా డ్రైవర్ కూడా చాలా మంచిగా ఆపారు. ఆ విషయంలో చిన్నది నా బుల్లెట్ ప్రూఫ్ వెహికల్ కొంచెం చిన్నది డాష్ ఇచ్చింది, అంతే తప్పించి ఇంకా ఏమీ కాలేదు. నేను బాగానే ఉన్నాను. అందరికీ కూడా నా మీద అభిమానంగా చాలామంది ఫోన్లు చేశారు, చాలామంది ఇబ్బంది పడుతున్నారు. వాళ్ళందరికీ కూడా నేను బాగానే ఉన్నాను. మీ అందరి ఆశీర్వాదాలు ఎప్పుడు కూడా నాతో ఉంటాయి. చంద్రబాబు నాయుడు గారి ఆశీర్వాదాలు, పవన్ కళ్యాణ్ గారి ఆశీర్వాదంతో పాటు మీ అందరి ఆశీర్వాదాలు ఉన్నంత వరకు నాకు ఏమీ కాదు. మీ అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకున్నాను. ఇసుక ఏపీ హోంమంత్రి వంగలపూడి అనితకు పెను ప్రమాదం తప్పింది. దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి భార్గవ్ అందిస్తారు. భార్గవ్. సునీత, ఏలూరు జిల్లా కైకరం వద్ద హోంమంత్రి అనితకు జరిగినటువంటి కాన్వాయ్ ప్రమాదానికి సంబంధించి ఆమె అనంతరం కూడా అక్కడి నుంచి తాడేపల్లిగూడెం వెళ్లి కార్యక్రమంలో పాల్గొని తిరిగి కూడా ఆమె బయలుదేరడం జరిగింది. అయితే ఈ ఘటనకు సంబంధించి అనిత కూడా స్పందించారు. అయితే తాడేపల్లిగూడెంలో మిలిటరీకి సంబంధించినటువంటి ఆర్మీ జవాన్లకు సంబంధించినటువంటి కార్యక్రమంలో హాజరయ్యేందుకు వెళ్తున్న నేపథ్యంలో కైకరం వద్ద ఒక బైక్ నడుపుతున్నటువంటి వ్యక్తి తన కాన్వాయ్ కు అడ్డు రావడంతో ఎస్కార్ట్ వాహనం సడన్ బ్రేక్ వేసింది. దీంతో వెనుక వస్తున్నటువంటి హోంమంత్రి వాహనం ఆ కాన్వాయ్ వెహికల్ ను ఢీకొనడంతో 2 వాహనాలు కూడా స్వల్పంగా దెబ్బతినడం అయితే జరిగింది. అనంతరం అక్కడి నుంచి మరొక వాహనంలో తాడేపల్లిగూడెం వరకు తాను క్షేమంగా వచ్చాను, ఎక్కడ ఎటువంటి గాయాలు కూడా కాలేదు, తన అభిమానులు ఎవరు ఆందోళన చెందవద్దు, తనకు చంద్రబాబు ఆశీస్సులు, పవన్ కళ్యాణ్ ఆశీస్సులు ఉన్నాయి, తనకు ఏమీ జరగదంటూ కూడా ఆమె స్పందించడం కూడా జరిగింది. ఘటనకు సంబంధించి కైకరం వద్ద జరిగిన ఘటనలో 2 వాహనాలు కూడా పాక్షికంగా దెబ్బతినడంతో వాటిని తిరిగి అమరావతికి పంపడం అయితే జరిగిందని కూడా ఆమె తెలియజేయడం జరిగింది. దీంతో మరొక వాహనంలో ఆమె ప్రస్తుతం క్షేమంగా మరి ఇన్ని కార్యక్రమాల్లో పాల్గొనేందుకు వెళ్లడం అయితే జరిగింది. తాడేపల్లిగూడెం మండలం అల్లంపురం వద్ద జరిగినటువంటి పలు కార్యక్రమాల్లో పాల్గొన్న ఆమె ఇప్పుడు క్షేమంగా తిరిగి బయలుదేరడం అయితే జరిగింది. అయితే దీనికి సంబంధించి జిల్లా పోలీసులు కూడా ఈ ఘటనకు సంబంధించి అన్ని వివరాలు కూడా ఆరా తీశారు. అయితే ఒక వాహనదారుడు ఆ రోడ్డు మార్గం గుండా వెళ్తున్న క్రమంలో ఆ ప్రమాదవశాత్తు అడ్డు రావడం అయితే జరిగింది. అంతేగాని దీనికి వెనుక ఎటువంటి కారణాలు కూడా లేవంటూ కూడా పోలీసులు కూడా స్పష్టం చేశారు. ఈ ఘటనలో వాహనాలు దెబ్బతినడం తప్ప బైక్ పై వస్తున్న వ్యక్తికి కూడా ఎటువంటి గాయాలు కూడా జరగలేదు, ఎవరు ఆందోళన చెందవద్దంటూ కూడా పోలీసులు స్పష్టం చేయడం అయితే జరిగింది. సునీత. రైట్ భార్గవ్, థ్యాంక్ యూ.